చాలా బాగుంది బాస్. మోహన్లాల్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? మోహన్ గారిది సూపర్. మేము తెలుగులో చాలా ఏళ్ళ కింద నుంచి డబ్బింగ్లో చూస్తుండేవాడు ఆయన్ని. ఇది చాలా బాగుంది. లూసిఫర్ చూశాను, దాని తర్వాత ఇది వెయిటింగ్ చేస్తాను, చాలా బాగుంది. 3 కూడా వస్తుంది త్వరలో. వాళ్ళు ఆ లాస్ట్లో పెట్టారు కూడా పిక్చర్ పోస్ట్. యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉంది? సూపర్ పిక్చరైజేషను, ఎక్కడ అంత అనవసరమైన ఏమీ లేదు. కంటిన్యూస్లీ ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది మూవీ అంతా. ఐ సజెస్ట్ టు వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాస్. ఏం నచ్చింది మీకు బాగా సినిమాలో? మన పూర్వీకులు ఏదైతే మంచితనాన్ని ఎలా చెప్తారో వాళ్ళ ఆశయాల్ని, వాళ్ళ సంప్రదాయాల్ని, వాళ్ళ కట్టుబాట్లని రాజకీయాలుగా కానీ మామూలుగా ఉండే కుటుంబాల్లో కానీ, ఎస్పెషల్లీ పొలిటికల్ బేస్ వచ్చింది కాబట్టి రాజకీయాల్లో ఎట్లా ఉండాలి, వాళ్ళ మొట్టమొదటిగా ఎవరైతే నాయకులు అవుతారో వాళ్ళ వంశంలో వాళ్ళ సాంప్రదాయాల్ని, వాళ్ళ నీతి నియమాల్ని, ధర్మాన్ని ఎలా రక్షించాలనే దానికి ఇది ఒక మూవీ. ఎస్, మోహన్ లాల్ గారు చాలా బాగుంది. ఇన్విజిబుల్గా ఉంటాడు కానీ చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. రియల్లీ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ అగైన్. మా మిసెస్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఎలా ఉంది? పృథ్వీరాజ్ చాలా బాగుంది, న్యాచురల్గా ఉంది. బస్ లూసిఫర్ 1 రేంజ్లో ఉందా సార్? దానికంటే చాలా బాగుంది ఇది. లూసిఫర్ 1 ఇచ్చేసేసి మొత్తం కేరళలోకి ఇది చూపించారు. ఆఫ్టర్ దట్ ఈజ్ మిస్ అవుతారు కదా 5 years. ఆ తర్వాత జరిగింది మొత్తం చూపించి నెక్స్ట్ ఈ బ్యాక్ ఎండ్లో ఉండి ఎలా రక్షించవచ్చు అనే దాన్ని చూపించాడు. పిక్చరైజేషన్ చాలా బాగుంది. నో నెగిటివ్ పిక్చర్ మీద, అసలు నో నెగిటివ్ ఎట్ ఆల్. ఇఫ్ ఈస్ రియలీ లైక్ ద మూవీ యూ విల్ ఫర్గెట్ ద నెగిటివ్ వర్డ్. ఐఎమ్ షూర్ మోర్ దెన్ దాట్. అండ్ ఐఎమ్ షూర్ దట్ లూసిఫర్ 3 ఆల్సో ఈస్ గోయింగ్ టు బి బిగ్ బ్యాంగ్. చాలా బాగుంది, చాలా బాగుంది. విఎక్స్ పాటలు ఏం లేదు, అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వచ్చే సాంగ్సే. ఎస్పెషల్లీ డబ్బింగ్ మూవీస్కి, మన కేరళ మూవీస్ నేను అందరివి చూస్తాను. మమ్ముట్టి చూస్తాను, సురేష్ గోపి గారిది చూస్తాను, మోహన్ లాల్ గారివి చూస్తాను. ఎస్పెషల్లీ సురేష్ గోపి గారివి ఇది ఉంటాయి కదా, పోలీస్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఇన్వెస్టిగేషన్స్. కేజీఎఫ్కి దీనికి అసలు ఇది టోటల్ మూవీస్ ద డిఫరెంట్ ద వరీ స్టోరీ. వంశపార్యపరంగా వచ్చే ఒక పార్టీ పెట్టిన దాన్ని నియమాల్ని ఎలా అనువదించాలి, ఎలా ఫాలో అవ్వాలి, అనవసరంగా ఇంటర్ఫియర్ అయితే ఎలా ఉంటుంది అనే దానికి ఇచ్చారు. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫ్ ద డే ఎంటర్టైన్మెంట్ చూస్తాం. ఎంటర్టైన్మెంట్తో పాటు నీకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఎంటర్టైన్మెంట్ ఉంది, నీకు ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ అసలు నిజం చెప్పాలంటే 2 కళ్ళు సరిపోవు ఈ సినిమా చూడడానికి. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు యాజ్ అ డైరెక్టర్గా, యాక్టర్గా ఎంత జస్టిఫై చేశాడంటే సినిమాకి. ఒక్క మాటలు చెప్పాలంటే ఇప్పటివరకు ఇండియాలో ఇలాంటి సినిమా రాలేదు బ్రో. అంటే అంత రిచ్గా నీకు ఎక్కడ కాంప్రమైజ్ అనిపించదు. ఈవెన్ మ్యూజిక్లో అనిపించదు, అండ్ సాంగ్స్లో అనిపించదు, కొరియోగ్రఫీలో అనిపించదు. 2-3 ర్యాప్ ఉంటుంది సాంగ్. అది మళ్ళీ అసలు ఇంకోటి ఎండింగ్లో ఒకటి మెయిన్ చెప్పాలి. ఎప్పుడైతే టైటిల్స్ పడతాయో టైటిల్స్కి ఇక్కడ సైడ్లో వరల్డ్ ఫిలాసఫర్స్ అందరి అంటే వాట్ ఈజ్ యాక్చువల్ లైఫ్ ఫిలాసఫీ అనే దాని గురించి రాశాడు. అవి సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్కి ఆ ఫిలాసఫీ అనేది సూటబుల్ అవుతుంది. అండ్ ఇంకో విజువల్లీ అయితే కొన్ని సీన్స్ ఉంటాయి. మోహన్ లాల్ గారి స్క్రీన్ టైం తక్కువ ఉంది. టైం ఏముంది, ఒక ఫ్రేమ్ చాలు బ్రో, సినిమా మొత్తం అవసరం. నీకు ఒక ఫ్రేమ్ అనేది నీకు పడుకుంటే నిద్రలో కూడా వస్తుంది. అలా ఉంటాయి తన ఫ్రేమ్స్ అన్ని. అసలు ఎంత ఏం చేస్తే అలా తీస్తారు. అసలు కంపారిజనే లేదు బ్రో. ఒక కథ వీళ్ళకి సెట్ అయ్యేటట్టు ఉంటుంది అంటే ఇక వాళ్ళకి సెట్ అయిపోద్ది బ్రో, అంతే. అసలు చెప్తున్నా కదా, ఇది నా ఒపీనియన్ యాక్చువల్లీ. ఇప్పటివరకు అయితే ఇండియాలో అంటే చాలా సినిమాలు చూస్తాం, థియేటర్లో ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. థియేటర్లోనే చూడాలి, ఎందుకంటే నీ ఆ ఆరా ఉంటుంది, యాక్టర్స్ ఆరా, అది ఇందులో బెస్ట్. It's a really good movie, very big commercial movie from Malayalam industry. We would have seen such great movies from Tamil and Telugu, the mass movies, but to come this kind of movie from Kerala is amazing and it's really good. It's a really refreshing experience for everyone. Yeah, especially the people who are watching from Kerala, they might be really happy with the performance. Yeah, it had a big expectation and it paid off. It really paid off. It's no matter you're a Mohanlal fan or any other fan, you will love the work that is done by the director Prithviraj. He has done a really large scale movie. Part 3 kuda undandi. Yeah, definitely there's a part 3. It's an open secret, so yeah, there's a part 3. Highlights em? The action sequence are really good. The background score is good. There are a couple of interval block and probably there's one more in the second half. The screen presence of Mohanlal is really good. And they have a good story. Usually the mass movies
don't have much of the story. It's all worship of the hero and actor, but this is not that kind of movie. There are so many layers in that movie. Plus, it's a mass audience movie. So yeah, it's a very good movie, very well done. Yeah, I mean, it's crazy. I mean, I think he's one of the best cinema lover for sure. He's a great actor. He understands the movie a lot. So you could really feel how well he has done the movie. This is his third movie. So, I mean, the scale wise, the direction wise, the camera wise, and everything is done. ఫ్లాగ్ ఉంది అని It takes time to build the story. That is what they're saying. They're asking the people to be patient, and they will bring into the story. So lag or nothing, it's not. It's a good movie, with which will become as the time grows, it grows bigger. So yeah. Thank you. Yeah, it was really good. That's what I said. It's more like a bridge between the first part and the coming third part. So, and it's a must theater watch. Like if you are watching it, do watch it in theater. Otherwise, I'll say don't watch it. So when we see first half, I think it was a like world tour, right? Many of countries they have shown, right? What? There are some They have shown some many places in the world, right? Yeah, Like yeah, Turkey, yeah, Iran, yeah. and everything. Yes. Many places across So I the think world. while going into the story, it take more plot. I mean, it takes some. It feels like it's a long movie, but it's really good done. Of course, it's Prithviraj direction, Murli Gobi writing. It's So how Malayalam. I mean, there will be receiving of this movie in Kerala or somewhere. It'll be really good. Already, that's what I really expect it to cross whatever crores. So or it was whatever. more than Lucifer one, right? I mean, compared to story or budget, everything when come. Budget, of course. Story, the Lucifer one, the climax twist was insane, which is why people were like, oh my god. That much of a twist is not there, but overall the direction, also because they went to many places and all the things are original, it felt like a lot more than Lucifer, and expecting a lot more in third part as well. Okay, so when compared to L1, it was more great, right? It's equal for me. I can't judge being a Lalatin fan. So. Okay, thank you.